అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. అసలు ఒక పవిత్రమైన కొండ, ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు ఒకేసారి ఒకేలాంటి కల రావడం వల్ల ఎలా బయటపడిందో చూద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా? ఈ కథ వెనుక ఒక పురాతన భవిష్యవాణి ఉంది. అంటే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన ఒక కొండ తనని తాను ప్రపంచానికి తెలియచేసుకోవడానికి ఒక అద్భుతమైన సంకేతం కోసం ఎదురుచూస్తోందన్నమాట. చూడండి, శతాబ్దాలుగా ఆ భవిష్యవాణి గురించి ఎవ్వరికీ తెలీదు. కాని 19వ శతాబ్దంలో ఒకదానితో ఒకటి సంబంధమున్న కొన్ని సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఆ సంఘటనలన్నీ చివరకు ఒక దైవికమైన కలకు దారితీశాయి. సరిగ్గా 1891వ సంవత్సరంలో ఒకరికొకరు అస్సలు పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ఈ దైవిక కథలో కీలక పాత్ర పోషించబోతున్నారు. వాళ్లలో ఒకరేమో ఆ ప్రాంతపు జమీందార్, మరొకరేమో ఒక గొప్ప పండితుడు. అంతా ఎలా మొదలైందంటే, ఒక స్పష్టమైన, ఎన్నో సూచనలతో నిండిన ఒక కలతో. ఇక్కడొక అద్భుతం జరిగిందండి. ఆ జమీందార్కి, ఆ పండితుడికి ఇద్దరికీ ఒకే రాత్రి అచ్చం ఒకేలాంటి కల వచ్చింది. ఎంత ఆశ్చర్యమో కదా! ఆ కలలో స్వయంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారే ప్రత్యక్షమయ్యారు. ఆయన వాళ్లకొక స్పష్టమైన ఆదేశమిచ్చారు. నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. నేను రత్నగిరి కొండపై ఉన్నాను. నా విగ్రహాన్ని కనుగొని అక్కడ ఒక ఆలయాన్ని కట్టండి అని. సరే, కల అయితే వచ్చింది, ఆదేశం కూడా స్పష్టంగా ఉంది. కాని ఇక్కడే అస్సలు సమస్య. రత్నగిరి కోసం అన్వేషణ మొదలుపెట్టాలి. కాని ఆ రత్నగిరి ఎక్కడుందో వాళ్లకస్సలు తెలీదు. వెంటనే ఇద్దరూ కలిసి ఒక శోధన బృందాన్ని ఏర్పాటుచేశారు. మొదట ఏం చేశారంటే, తెలిసిన పండితుల్ని సంప్రదించారు. అప్పుడు వాళ్లకొక విషయం తెలిసింది. పూర్వం నేరళ్లమ్మ అనే దేవత అదృశ్యమైనప్పుడు తను రత్నాల కొండకి వెళ్తున్నానని చెప్పిందట. బహుశా ఆ రత్నాల కొండ ఈ రత్నగిరి అయ్యుంటుందని వాళ్లు ఊహించారు. ఆ క్లూతో పంపానది దగ్గరున్న ఒక కొండను గుర్తించి ఇక దైవకార్యం మొదలుపెట్టారు. అయితే అనుకున్నంత సులువు కాలేదు. రోజంతా కొండ మొత్తం వెతికారు. కాని లాభం లేదు. ఏమీ దొరకలేదు. ఇక చీకటి పడుతోంది. అందరూ బాగా అలసిపోయారు. ఇక మనవల్ల కాదు, వెనక్కి వెళ్ళిపోదాం అనుకునే పరిస్థితికి వచ్చారు. అలా వాళ్లు ఆశలు వదిలేసుకున్న సమయంలోనే కొన్ని అద్భుతాలు జరిగాయి. దైవమే వాళ్లకి దారి చూపించింది. అక్కడికి అకస్మాత్తుగా ఒక వృద్ధురాలొచ్చింది. ఎక్కడ్నుంచొచ్చిందో ఎవ్వరికీ తెలీదు. ఆమె వాళ్లతో ఒకే ఒక మాట చెప్పింది: అంకుడు చెట్టు కింద ఉన్న పుట్టలో చూడండి అని. అలా చెప్పిందో లేదో, అంతే మాయమైపోయింది. ఆమె మాటల మీద నమ్మకంతో వాళ్లు చెప్పిన చోటికి వెళ్లారు. అక్కడ అంకుడు చెట్టు కింద ఉన్న పుట్టను తొలగించి చూడగా అద్భుతం! స్వయంభూగా వెలసిన స్వామివారి విగ్రహం వాళ్లకి కనిపించింది. ఆ క్షణంలో వాళ్లకర్థమైంది, వాళ్లకి వచ్చింది కేవలం కల కాదని, అది స్వయంగా స్వామివారి సంకల్పమని. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకో అద్భుతం కూడా జరిగింది. సరిగ్గా అదే సమయానికి వారణాసి నుండి ఒక సిద్ధ పురుషుడక్కడికొచ్చారు. ఆయన చేతిలో ఒక పవిత్రమైన యంత్రముంది. యంత్రమంటే దైవిక శక్తిని నిలిపే ఒక రేఖాచిత్రమనమాట. ఆయన ఏమన్నారంటే, తనకు కూడా స్వామివారు కలలో కనిపించి ఈ యంత్రాన్ని తీసుకుని రత్నగిరికి వెళ్లమని, అక్కడ దాన్ని స్థాపించమని చెప్పారట. చూసారా అంతా ఎలా ముడిపడి ఉందో? సరే, స్వామివారు దొరికారు, యంత్రం కూడా వచ్చింది. ఇక ఆలయ నిర్మాణం మొదలైంది. ఈ ఆవిష్కరణ ప్రపంచంలోనే చాలా విశిష్టమైన దేవాలయాలలో ఒకటైన అన్నవరం ఆవిర్భావానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఆ ప్రదేశానికి అన్నవరం అనే పేరు స్థిరపడింది. ఎందుకంటే అన్నది అంటే కోరింది, వరం అంటే వరం. అంటే భక్తులు ఏది కోరుకుంటే ఆ వరాన్నిచ్చే ప్రదేశం అని అర్థం. ఇప్పుడు ఈ ఆలయం యొక్క అతిపెద్ద ప్రత్యేకతేంటో తెలుసా? ఇక్కడ శైవం, వైష్ణవం రెండూ కలిసి ఉంటాయి ఒకే పీఠం మీద. మధ్యలో విష్ణు స్వరూపంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉంటారు. ఆయనకు కుడిపక్కనే ఈశ్వరుడు అంటే శివుడు, ఎడమ పక్కన అమ్మవారు. ఇది నిజంగా హిందూ ధర్మంలోని ఐక్యతకొక గొప్ప నిదర్శనం. ఈ ఐక్యత అనేది కేవలం విగ్రహాల్లోనే కాదు, ఆలయ నిర్మాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడి గర్భగుడి 2 అంతస్తుల నిర్మాణం. కింద అంతస్తులో బ్రహ్మకు ప్రతీకగా ఆ సిద్ధుడి తెచ్చిన యంత్రాన్ని ప్రతిష్ఠించారు. దానిపైన మధ్యలో శివలింగం ఉంటుంది. ఇక అన్నిటికన్నా పైన
విష్ణు స్వరూపంగా స్వామివారి ప్రధాన విగ్రహం ఉంటుంది. అంటే ఒకే చోట త్రిమూర్తులను దర్శించుకునే భాగ్యం కలుగుతుందన్నమాట. అంతేకాదు ఈ ఆలయాన్ని పంచాయతన విధానంలో కట్టారు. పంచాయతనమంటే సింపుల్గా చెప్పాలంటే మధ్యలో ప్రధాన దేవుడుంటారు, చుట్టూ 4 దిక్కుల్లో 4 ఇతర దేవతలుంటారు. ఇక్కడ అన్నవరంలో మధ్యలో సత్యదేవుడు, 4 దిక్కుల్లో గణపతి, సూర్యుడు, శివుడు, అమ్మవారు కొలువై ఉంటారు. అందుకే ఇదొక సంపూర్ణమైన, చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. సో పురాణం, చరిత్ర, విశ్వాసం ఈ 3 ఒకే చోట ఒకే కొండపై కలిస్తే ఏమవుతుంది? అన్నవరం కథ మనకిచ్చే సమాధానం ఒక్కటే: ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం తరతరాలకు నిలిచిపోయే ఒక గొప్ప వారసత్వాన్ని సృష్టిస్తుంది.